చిటపట చినుకులు పడుతూ ఉంటే వేడి వేడి బజ్జీ పక్కన ఉంటే ఉప్పు కారం వేసుకొని తింటే చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయ్. చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయ్. ఒరే ఒరే ఏంది బాబాయ్ మంచి జోష్లో ఉన్నావు, ఏంది మొదలా? ఏ లేదురా భయ, నువ్వు బజ్జీ చేసి పెట్టావు కదా, మా వైపు దాన్ని మసాలా బజ్జీ అంటాం, అరటికాయతో చేసినట్టున్నావు. అవునవును బాబాయ్, అరటికాయ మసాలా బజ్జీ అంటాం మేము దాన్ని. బ్రహ్మాండంగా ఉంటుందిరా భయ, చూసావుగా, చూస్తే నెట్ వచ్చింది నాకైతే నోట్లోంచి పాట. అట్టుంటుందన్నమాట. మరి ఎలా చేసుకోవాలి చెప్పి మన వాళ్ళకి. ఓకే బాబాయ్. ముందైతే బాబాయ్ శనగపిండి తీసుకోవాలి. అన్నీ ఉన్నాయంటే 10-15 నిమిషాలు చేసుకోవచ్చు మనం. ఓకే, ముందైతే ఇక్కడ 2 కప్పులు శనగపిండి తీసుకున్నాను. అదేవిధంగా కారం వేసుకోవచ్చు మీరు. నేనైతే ఇక్కడ పెప్పర్ పౌడర్ వేసుకున్నాను, నల్ల మిరియాల పొడి. అదేవిధంగా ఉప్పు, కొంచెం వంట సోడా వేసేసి పొడిగా ఉన్నప్పుడే ఈ విధంగా కలిపేసుకున్నాం అంటే అంతా బాగా కలిసిపోద్ది అనమాట. ఇప్పుడైతే దీంట్లో నీళ్లు వేసుకొని మనకు కావాల్సినంత వరకు కలుపుకోవాలి. నీళ్ళు అయితే జాగ్రత్తగా వేసుకోవాలండి. మైదాలో అదేవిధంగా శనగపిండిలో నీళ్ళు కొంచెం వేసినా కూడా ఎక్కువ జారుడుగా అయిపోతుంది. సో అందుకని చెప్పేసి చూసుకొని వేసుకోవాలన్నమాట. చూస్తున్నారుగా, నేను కొంచెం కొంచెంగా వేసుకున్నాను. వేసేసుకొని బాగా కలిపేసుకున్నాం అంటే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో చేసుకోవచ్చు. చూస్తున్నారుగా, నేను కొంచెం కొంచెం వేసుకొని ఇంకొంచెం యాడ్ చేసుకుంటున్నాను అనమాట. అది సంగతి. సో ఒకేసారి వేసుకున్నాం అంటే మరీ ఎక్కువ జారుడుగా అయిపోతుంది. మనకైతే బజ్జీకి అంటే అరటికాయకి పట్టదనమాట. పిండి పడితేనే బాగుంటుంది. అందుకని చెప్పేసి ఆ విధంగా వేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఈ మాత్రం ఉండాలి. ఇంకొంచెం గట్టిగా ఉన్నా పర్లేదు. అది సంగతి. చూస్తున్నారు కదండి, నేనైతే ఈ విధంగా ఒక చిన్న అరటికాయ తీసుకున్నాను. మీరైతే పెద్దది కూడా తీసుకోవచ్చు. అదేవిధంగా నేనైతే ఈ తొక్క తీసేస్తున్నానండి. షాప్స్లో బయట మీరు తినే చోట అయితే అదేవిధంగా పెట్టేసి ఇచ్చేస్తారు. కానీ నాకెందుకు అట్లా ఇష్టం ఉండదు. మీకు కావాలనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. నేనైతే తీసేసాను అనమాట. ఎందుకంటే అది నోట్లో అడ్డంగా వస్తూ ఉంటుంది, అది నాకు ఇష్టం ఉండదు. సో ఈ విధంగా అడ్జస్ట్ కట్ చేసుకున్నాను. ఈ విధంగా పొడవుగా కావాలంటే వేసుకోవచ్చు. కానీ మనకి కడాయి చిన్నది ఉంటుంది కాబట్టి ఇళ్ళలో నేనైతే దీన్ని అయితే హాఫ్ సైజ్ చేసుకున్నాను. ఈ విధంగా చేసుకున్నాం అంటే మనకి బజ్జీలు చిన్నవిగా వస్తాయి, అదేవిధంగా తినడానికి బాగుంటాయి అన్నమాట. అది సంగతి. దీన్ని అయితే ఈ విధంగా స్లైస్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, స్లైసర్లో చేసుకున్నారంటే అన్నీ ఒకే విధంగా వస్తాయి. మీరు కత్తితో చేసుకున్నారంటే ఒకే సైజులో రావు. అందుకని చెప్పేసి ఈ విధంగా స్లైసర్లో చేసుకున్నారంటే బెస్ట్. చూస్తున్నారు కదా, అన్నీ కూడా ఒకే మందంలో ఉన్నాయి. అది చూస్తున్నారా, అదనమాట సంగతి. నేనైతే దీన్ని నీళ్ళలో వేసి పెట్టేశానండి, లేదంటే రంగు మారిపోతుంది. వైట్ కలర్ కాస్త బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది అనమాట. అందుకని చెప్పేసి ఈ విధంగా ఉప్పు నీళ్ళలో కానీ లేదంటే నార్మల్ నీళ్ళలో కానీ ఈ విధంగా పెట్టేశానంటే సేమ్ కలర్లో ఉంటాయి. చూస్తున్నారు కదా, అన్నీ కూడా ఒకే మందాన ఉన్నాయన్నమాట. అదనమాట సంగతి. నెక్స్ట్ అయితే మనం పిండిలో వేసుకొని ఈ విధంగా చక్కగా బజ్జీలు వేసుకున్నారంటే 2 నుంచి 3 నిమిషాలు కాల్చారంటే చాలండి, రెడీ అయిపోతాయి మన బజ్జీలు వేడి వేడిగా. మీరు అలాగే తినొచ్చు, లేదా మసాలా అంటే ఉల్లిపాయ, ఉప్పు, కారం, గరం మసాలా, చాట్ మసాలా ఇవన్నీ వేసుకొని కూడా తినొచ్చు. నాకైతే అలాగే ఇష్టం. మరి మీకు ఎలా అయితే ఇష్టం కింద ఒకసారి కామెంట్ చేసేయండి. తర్వాత ఉల్లిపాయలు చూపిస్తున్నాం కదా, ఈ సైజులో ఉంటే చాలా బాగుంటాయి. తినేటప్పుడు చిన్న చిన్నగా నోట్లో నలుగుతూ చాలా బాగుంటాయి అన్నమాట. కొత్తిమీర ఈ 2 కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాం కదా బజ్జీలు, కాసేపు పక్కన పెట్టామంటే చల్లారిపోతాయి. ఇప్పుడైతే నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఒక పాకెట్ లాగా కట్ చేసుకోండి. మీ ఇష్టం, పైనుంచైనా కోసుకోవచ్చు. కాకపోతే ఇలా చేసుకున్నానంటే ఒక పాకెట్ లాగా వస్తుందన్నమాట. అందుకని చెప్పి ఈ విధంగా కోసాను. ఇప్పుడు ఈ పాకెట్లో ఉల్లిపాయలు అదేవిధంగా కొత్తిమీర ఏదైతే ఉందో ఈ విధంగా దూచేసేయండి. నేను ఇక్కడ గమనించారో లేదో మీరు, ఉప్పు కారం అవన్నీ కూడా దీంట్లో కలపలేదు. ఎందుకంటే ఉప్పు వేసిన తర్వాత నీళ్లు రిలీజ్ అయిపోతాయి అన్నమాట. సో ఉల్లిపాయలో ఆల్రెడీ నీళ్ళు ఉంటాయి కదా, అదేవిధంగా ఉప్పు వేశాక నీళ్ళగా అయిపోతుంది. ఫ్లేవర్ అయితే అంతగా పట్టదు ఉల్లిపాయలకి. అందుకని చెప్పేసి నేనైతే పైన వేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇదైతే వైట్ సాల్ట్ అండి. మీకు కావాలనుకుంటే పింక్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు. కాకుండా బ్లాక్ సాల్ట్ అని వస్తుంది, అదైతే ఇంకా బాగుంటుంది అనమాట. అది సంగతి. నెక్స్ట్ అయితే కారం వేసుకుంటున్నాను ఇక్కడ. సో ఫస్ట్ అయితే ఉప్పు వేసుకున్నాను, నెక్స్ట్ కారం వేసుకున్నాను. అదేవిధంగా గరం మసాలా మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. అంత వేయాలి ఇంత వేయాలని రూల్ ఏం లేదు, మీకు నచ్చినంత వేసుకోండి అదనమాట. లాస్ట్లో చాట్ మసాలా, ఇది ఆప్షనల్ అండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. అది సంగతి.
చివరిగా అరచెక్క నిమ్మరసం వేసుకున్నామంటే గుమగుమలాడే రుచికరమైన అరటికాయ మసాలా బజ్జీ అనండి, లేదంటే మసాలా బజ్జీ, ఆంధ్ర స్టైల్ బజ్జీ, ఏదో ఒకటి మీకు నచ్చిన పేరు పెట్టుకోండి. రుచి అయితే బ్రహ్మాండంగా ఉంటుంది, ఇది నా గ్యారంటీ. ఓ పక్క మా బాబాయ్ అయితే రెడీగా ఉన్నాడు, వీడు ఎప్పుడెప్పుడు ఇస్తాడా, ఎప్పుడెప్పుడు లాగించేద్దామని చెప్పి. ఇక ఆలస్యం ఎందుకు, మీరు కూడా ఈ చిటపట చినుకుల్లో హ్యాపీగా ఒక బజ్జీ వేసుకొని తినేస్తే ఎంత బాగుంటుందండి. అది సంగతి. ఉంటా అనమాట. బాయ్ బాయ్. ఒరే నీ వీడియో అయిందా లేదరా? అయిపోయింది బాబాయ్. సరే సరేనండి, ఉంటా మరి. మా బాబాయ్ కోపం వస్తుంది. రే తోరా. అమ్మో మరి ఉంటానండి, బాయ్ బాయ్. ఒరే ఆగరా. ఏం బాబాయ్? ఒరే అంతా బాగా చెప్పావు, బజ్జీ ఎలా చేసుకోవాలి ఏంది అని చెప్పి ఏదో పాటలు పాడావు, అంతా బాగానే ఉంది. మరి వీళ్ళు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయట్లేదురా. చేస్తారులే బాయ్, మనాలి కదా. ఓకే మీరైతే చేసేయండి ఫ్రెండ్స్, ఉంటా మరి, బాయ్ బాయ్.